అందరికీ నమస్కారం. రాము గారు నిన్న 30వ తారీఖు జరిగినటువంటి ఒక సభ గురించి ప్రస్తావించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా నిన్న జరిగినటువంటి సభ కేవలం ఆరంభం మాత్రమే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా ఇటువంటి సభల్ని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అడపా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి మీ అందరి ద్వారా కొన్ని విషయాలు చేయాలనుకుంటున్నాం. మా రాము గారు కొంచెం పాలిష్గా చెప్పారు. ఎవరో ఒక వ్యక్తి ఏదో గొడవ చేశాడని స్పష్టంగా చెప్తున్నాను. జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి గాదె వెంకటేశ్వరరావు అని అతను, నేను చాలా సంస్కారంగా మాట్లాడుతున్నాను అని అతను తన పరిమితులు మర్చిపోయి ఏమేమో మాట్లాడాడు. పైన చాలా పెద్దలు ఉన్నారు. ఈశ్వరరావు గారు ఉన్నారు, అరుణ గారు ఉన్నారు, సరకాల అరుణ గారు ఉన్నారు, మా అందరికీ తల్లి లాంటిదమ్మా, కాకనాథ రమాదేవి గారు ఉన్నారు, పైన రాము గారు ఉన్నారు. మీరందరూ ఎవరన్నా అడగచ్చు. మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. ఆ ప్రశ్న కనుక అతను అడిగితే ఒక 100 పేజీలు నోట్స్ ఇస్తా అతనికి. మేమెవరో చెప్పాలంటే రంగా గారి మరణానంతరం జరిగినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి, ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి జనసేన కోసం రోడ్లు కూడా మేము తిరగలేదేమో, మేము ఏం పని చేసామనేది ఒక 100 పేజీల పుస్తకం ఇవ్వగలను అతను. ఎందుకంత తీవ్రంగా విమర్శిస్తున్నానంటే సభా మర్యాదను మర్చిపోయి ఎవడు పడితే వాడు కాపు సంఘాలు పెట్టడం, ఎవడు పడితే వాడు దాంట్లో మిర్యాల వెంకట్రావు గారి పేరు ప్రస్తావించడం, పివిఆర్ గారి పేరు, పిల్లా వెంకటేశ్వర గారి పేరు ప్రస్తావించడం, చనిపోయిన రంగా పేరు ఎందుకు అని అంటాం. రంగా పేరు చెప్పిపోతే నీ పేరు చెప్తారా? చనిపోయి 35 సంవత్సరాలు అయింది ఆ వ్యక్తి. ఈ చేతులతో ఆయన తాకినటువంటి స్పర్శ గుర్తుంది నాకు. ఈ భుజం మీద అతను చేసినటువంటి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి నాకు మైండ్లో. మాకుండదు బర్నింగ్, నీకున్నదు. ఎందుకంటే నువ్వు నిన్నొచ్చావు మొన్నొచ్చావు నాకు తెలియదు. చాలా ట్రై చేశాను. అసలు ఎవరు గాదె వెంకటేశ్వర అంటే ఎవరు, అతను ఎందుకు అలా మాట్లాడాడు తెలుసుకుందాం అని చెప్పాను. ఎవరి దగ్గర కూడా ఇతను మించి నాకు ఎవరు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. ఏ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ధర్మనాలు లేవు అతనికి. మేము అట్లా కాదే. కాపు సంఘాలని తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? సమాజంలో ఒక కుల సంఘంగా పేరు పెట్టుకుని తిరగడానికి చాలా ధైర్యం కావాలి. నిజాయితీగా నడపడానికి చాలా ధైర్యం కావాలి. ఆటోమేటిక్గా కొన్ని సామాజిక వర్గాలకు మేము దూరం అవుతాం. ఎటువంటి కారణం లేకుండా కొన్ని కులాలకు మేము వ్యతిరేకం అవుతాం. వాటన్నిటిని భరిస్తూ ₹1 ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా మా జేబు నుంచి డబ్బులు తీసి, మా శ్రమని దానం చేసి, మా డబ్బుని దానం చేసి సమాజానికి మాకు సాధ్యమైనంత వరకు మేము చేసేటువంటి వ్యక్తుల్ని మేమేం చేసామో తెలియాలంటే మీదే ఊరు, నువ్వు ఎక్కడుంటావు నాకు తెలియదు. నాది నర్సరావుపేట. పల్నాడులో నీ ఇష్టం వచ్చిన అడుగు. ఏలూరు ప్రసాద్ అంటే ఎవరు, ఆయన ఏంటి కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాం, ఆయన ఏం చేశాడు మీకు అని చెప్పిన అడిగితే మీకు చెప్తారు బాగా. అలానే నీ గురించి కూడా అడుగు. నీ గురించి ఎక్కడికి వచ్చి అడగమంటావో చెప్పు. ఇటువంటి ప్రేలాపనలు మానుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పచ్చి బూతులు మొత్తం తిట్టి చివరికి విష్ణు సహస్రనామంలో లైన్ చదివితే మొత్తం విష్ణు సహస్రనామం అయిపోదు. ఏమైనా మాట్లాడచ్చు మేము, ఏం మాట్లాడినా కూడా చివరికి జై పవన్ కళ్యాణ్ అని చెప్పనంటే మొత్తం మసిపూసి మారేడుగా చేస్తాం అనుకుంటే తప్పు. రసాభాసాలు వేసినటువంటి టీవీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది, జాలేస్తుంది. ఇంతకంటే డిసిప్లిన్గా మీరు నడపగలరా? రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గుంటూరు నడిబొడ్డులో ఒక సభ పెట్టి దాంట్లో అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని ఇన్వైట్ చేసి ఒక వేదిక మీద కూర్చోబెడితే ఒక చిన్న విషయంగా కనిపిస్తుందా? ఇది ఇంకెవరికైనా సాధ్యమైందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ పని, ఈ అటెంప్ట్ మీరు ఇంకెవరైనా చేయగలరా? ఎందుకు అంత కసి? ఒకళ్ళేమో స్పాన్సర్ చేశారు ఎవరని చెప్పి చెప్తారు. 100 సభలు పెట్టగలం. మీరు ఇంకా గతంలో ఉన్నట్టుంది. ప్రజారాజ్యం పార్టీ ముందులో ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. ఢిల్లీ పోవడం దారి తీసినటువంటి నాయకులు చాలా స్వల్పమైనటువంటి మంది ఉన్నప్పుడు చేసినటువంటి రాజకీయం ఇప్పుడు చెల్లదు. 2 పేపర్లు 2 ఛానల్తో రాజకీయం చేద్దాం అనుకుంటుంటే అది చెల్లదు. కాపుల మీద ఏదో ఒక రకంగా బురద పోద్దాం అని చెప్పి అనుకుంటారు. ఆకాశం మీద ఉమ్మేసి తిరిగి మీ మీద పడుతుంది. గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు సంయమనం పాటించండి అన్నారు కాబట్టి సంయమనం పాటిస్తున్నాం. అంతేగాని చేతగా కాదు, ప్రశ్నించడం రాక కాదు. నిన్న మైక్ తీసుకొని ధారాళంగా మాట్లాడిన గాదె వెంకటేశ్వరని అడుగుతున్నాను, ఏమయ్యా రాజమండ్రి జైలుకు పోయి మద్దతు పలికొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని అవసరం తీరిన తర్వాత ఏదో అంటారే అలాగా ఆయన ఎవరు? లోకేష్. ముఖ్యమంత్రి ఎవరంటే ఎవరే ఉంది? అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారే అన్నారు. అవసరం అది? దాన్ని ఖండించలేకపోయారు ఎందుకని మీరు? మిగిలిన రాజకీయ పార్టీ నాయకులకి లాగానే మీకు కూడా లేదా? మీకు సెల్ లేదా?
తర్వాత ఇంకో ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడతా కనీసం ఉప ముఖ్యమంత్రి ఎవరని చెప్పి అడిగారు. దానికి ఇచ్చిన సమాధానం తెలుసా? తెలుగుదేశం పార్టీ మేమంతా కూర్చొని దాన్ని నిర్ణయిస్తామని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు ఖండించడానికి ఎవరు లేరా? రాజకీయ కమిటీ లేదా? పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉందా మీకు? లేదా? కాపులు పెద్దన పాత్ర పోషించాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి పిలుపుని మేము అందుకొని ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. పెద్దన పాత్ర అంటే కేవలం త్యాగం చేయడం వల్ల కాదు ఇక్కడ అర్థం. దానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా కాపు సంఘాలు ఏం చేయాలో చేస్తాయి. కాపు సంఘాలంటే అంత ఆషామాషికి లేవు. మేము చేసేటువంటి పనిని మేము ఎక్కడ కూడా మేము ఎగ్జిబిట్ కాము. మేము చేయాల్సిన పని లేదు, మేము చేస్తూ ఉంటాం. ఆ పనులు చేస్తూ ఉంటాం. నిశ్చితంగా గమనిస్తున్నామని అన్ని రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి అన్ని ఛానళ్ళకి చెప్తున్నాను ఈ సందర్భంగా. కాపుల్ని తక్కువ అంచనా వేయద్దు. ఏదో మసిపూసి మారేడుగా చేసి 60-40 ఈక్వేషన్ అంటారే, ఆ పేపర్లో ఒక రకం ఈ పేపర్లో ఒక రకం రాసేస్తే ఏదో దాంట్లో జరిగిపోతారు అని చెప్పి అనుకుంటే మీ అమాయకత్వం నవ్వుకోవడం తప్పితే ఏం చేయలేం. ఇటువంటి కార్యక్రమాలు చాలా తీసుకోబోతున్నాం మేము. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా దీన్ని తీసుకెళ్తాం. ఇదే సమన్వయంతో వెళ్తాం. ఇటువంటి వాళ్ళు ఎవరు ఒకళ్ళిద్దరు కనుక ఉంటే వాళ్ళ సంగతి కూడా త్వరలో తేల్చేస్తాం. అది పెద్ద విషయం కాదు. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాస్తవాల్ని మేము ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్తో పాటుగా మీకు ఫీల్డ్ రిపోర్ట్ ఉంటుంది. నిజంగా కష్టపడే వాళ్ళు ఎవరు, నిజమైనటువంటి కార్యకర్తలు ఎవరు, నిజమైనటువంటి కార్యకర్తలు జనసేన పార్టీ లోపలికి దగ్గరికి వెళ్ళగలుగుతున్నారా నాయకత్వం దగ్గరికి? పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. అయితే అది వన్ సైడ్ అవుతుంది. ఏమవుతుంది? నాయకుల్ని నాయకత్వాన్ని కనుక ప్రశ్నిస్తే పార్టీలో నుంచి బహిష్కరిస్తారని కూడా వెనకన్నాను చెప్పన్నాడు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట చెప్తే సంతోషించేవాడిని. నిజమైనటువంటి కార్యకర్తలు గుర్తించినటువంటి నాయకులను కూడా శిక్షిస్తానని చెప్తే అప్పుడు నేను చాలా హర్షించేవాడిని. ఎందుకంటే క్రమశిక్షణ వేరు, నిరంకుశత్వం వేరు. క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణ కనుక వెరితల్లేస్తే నిరంకుశత్వానికి పోద్ది. నిజమైనటువంటి కార్యకర్తలకి అన్నంత స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాలన్నీ నిదానంగానే తెలుస్తాయని, నిజమైనటువంటి కార్యకర్తలు ఎవరైనటువంటిది ఆయన గమనిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. నమస్కారం.